చింతలపూడి వార్తలకు స్వాగతం. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి ఇంతవరకు ఎవరిని వరించలేదు. మొదట్లో కామరకోటకు చెందిన కోనేరు సుబ్బారావు అనుకున్నారు అందరూ. కానీ అది తాత్సారం అయ్యేటట్లుగానే ఉన్నది. అయితే చింతలపూడికి చెందిన కొందరు నాయకులు, లింగబాలంకు చెందిన కొందరు నాయకులు, పార్టీలో ఎప్పటి నుంచి ఉండి సేవలు చేసిన దివంగత నేత నందిగం నాగేశ్వరరావు గారి తనయుడు నందిగం బాబీకి ఇవ్వాలని కోరుచున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు కావడం వలన అతనికి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఈరోజు జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రికి ఈ విషయం చెప్తామని అంటున్నారు. ఏలూరులో జరిగే మీటింగ్కి భారీ ర్యాలీగా తరలి వెళ్లినారు. పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నందిగం అబ్బాయి నందిగం బాబీకి ఇవ్వమని తెలుగుదేశం పార్టీ తరఫున లింగపాలెం మండలం తరఫున మేము కోరటానికి వెళ్తున్నాం ఏలూరు. అది ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడిగి ఆ రోజు కోటగిరి విద్యాధరం వ్యక్తి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతే జిల్లాలో తాలూకాలో ఈ పార్టీని ప్రకటించడానికి నందిగం నాగేశ్వరరావు చేసిన సేవలు, ఆయన చేసినటువంటి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నందిగం నాగేశ్వరరావు చనిపోయినా కూడా అబ్బాయి చిన్నపిల్లాడైనా సరే ఎంతో ఖర్చు పెట్టుకుంటే ఎంతో ఆర్థిక వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ పార్టీ కోసం కష్టపడుతున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చి ఈ పార్టీని నందిగం నాగేశ్వరరావు చేసిన సేవలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చే విలువని తెలపమని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.